చిన్నారుల చదువులు కేరింతలతో కళకళలాడాల్సిన ఆ పాఠశాల మరుభూమిగా మారిపోయింది. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. నరరూప రాక్షసులు అన్నెం పుణ్యం ఎరుగని పసిమొగ్గలపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా పిట్టల కన్నా ఘోరంగా కాల్చి చంపారు. అంతులేని శోకాన్ని మిగిల్చారు. ఇవి మంగళవారం నాటి ఘటనకు మౌన సాక్ష్యాలు. తూటాగుళ్లతో చిల్లులు పడిన గోడలు, రక్తం మరకలతో నిండిన బెంచీలు, పుస్తకాలు, సంచులు, దుస్తులు, చెల్లాచెదురైన పాదరక్షలు. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తూ తీరని దుఃఖాన్ని జ్ఞప్తికి తీసుకువస్తున్నాయి. తరగతి గదులు, లాబీ, ఆడిటోరియం, ప్రిన్సిపల్ కార్యాలయం ఒకటేంటి, పాఠశాలలోని ఏ మూలకెళ్లినా రక్తపు మరకలే. ఎటు చూసినా విషాద ఛాయలే. ఇనుప గుండెలు కలిగిన తాలిబన్లకు చిన్నారుల ఆర్తనాదాలు వినిపించలేదు. ఉపాధ్యాయుల అరుపులు, సిబ్బంది హాహాకారాలు పట్టలేదు. కనిపించిన వారిని కనిపించినట్టుగా కాల్చుకుంటూ పోయారంతే. This is the academic block of the school, and this lies behind the auditorium, where the terrorists entered and killed maximum number of students. And after the auditorium, they tried to spread around and go into the classrooms. So once they saw the forces coming, they ran back into the auditorium, and from auditorium they were pushed into this block, and as they came here, all of them were then cleared from this block. ఉగ్రవాదులు వచ్చి రాక్షసకాండ సృష్టిస్తుంటే అసలు ఏం జరుగుతోందో తెలియని చిన్నారులు బయటకు పరుగులు తీశారు. వెంటనే తాలిబన్లు వారిని కాల్చుకుంటూ తలుపులు బిగించేశారు. గ్రెనేడ్లు విసురుతూ అత్యాధునిక తుపాకీలతో తూటాల వర్షం కురిపించారు. In this lobby, these are the marks of the bullets, but then also 6 of them were killed here. So since they were wearing suicide jackets, so they exploded, and that's why you see holes on the wall, and you can see all the splinters on the roof and the wall. తప్పించుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ముఖ్యంగా 9, 10 తరగతుల విద్యార్థుల్లో దాదాపు ఎవరూ మిగల్లేదు. The principal was in her office. She rushed to the washroom. She had locked the door from inside, and as we made out later, they broke the ventilator and they lobbed a grenade inside, and she died inside. ఉగ్రవాదుల రాక్షస కాండ నుంచి చాలా మంది చిన్నారులు తప్పించుకోగలిగారు. కానీ ఆ జ్ఞాపకాలు వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.